ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. బోధనపట్నంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్ లో ఉన్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునైద్ ఖలీల్ అహ్మద్ మీడియా ముఖంగా అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. మరమ్మతుల పేరుతో నిధులు కేటాయించినప్పటికీ ప్రస్తుతం స్టేడియం శిథిలావస్థలో ఉందని, మౌలిక వసతులు లేక ప్రజలకు ఉపయోగం లేకుండా మారిందని అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, శానిటేషన్ పనులు సరిగ్గా జరగడం లేదని విమర్శించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పనులను అభివృద్ధికి వినియోగించకుండా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వెంటనే చొరవ చూపి స్టేడియం నిధులపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జునైద్ ఖలీల్ డిమాండ్ చేశారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. ఇప్పుడు రాబోయే రోజుల్లో పురపాలక సంఘ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రజలకు కొన్ని సత్యాలు తెలవాలన్న ఉద్దేశంతో నేను ప్రతి రోజు ప్రజల ముందుకు వచ్చి నిజాలు ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాను. ఈ గ్రౌండ్లో నేను ఎందుకున్నానంటే నా వెనుక కనిపించే 2 ఇండోర్ స్టేడియము, అదే క్రికెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్కు పురపాలక సంఘం నుంచి ఒకసారి 33 లక్షల రూపాయలు, ఒకసారి 3 లక్షల రూపాయలు, ఇంకొకసారి 18 లక్షల రూపాయలు ఏజెండా పాస్ చేయడం జరిగింది. అందులో 33 లక్షల రూపాయల ఏజెండా మాత్రం పూర్తయినట్టు నాకు సమాచారం ఉన్నది. దానికి ఏమని రాసిరంటే గ్రౌండ్ అభివృద్ధి కోసము, ఇండోర్ మరమ్మతుల కోసమని పెట్టిరు. మరి ఇక్కడ చూస్తే అలాంటి ఏం పని లేదు. మరి నేను అడుగుతున్నా, నా ప్రశ్న ఏంటంటే, బోధన్లో అన్ని కౌన్సిలర్లు ఉన్నారు కదా, మీ వార్డులల్లో కల్వర్ట్లు లేవు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, సరైన రోడ్ సిస్టమ్ లేదు, నీళ్లు కూడా లేవు, ఎన్నో వార్డులల్లో లైట్స్ కూడా లేవు. వార్డు నెంబర్ 1 కానీ, వార్డు నెంబర్ 6 కానీ, వార్డు నెంబర్ 7 కానీ, 8 కానీ, అదేవిధంగా చక్కి క్యాంపులో వార్డు నెంబర్ 13 కానీ, ఈ వార్డులలో ఎంతో సమస్యలు ఉండగా కూడా మరి వాటిని ముందు చూడాల్సింది పోయి బోధన్ పట్టణ ప్రజలు కట్టే పన్నుతో ఇలా వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ప్రజలు దీన్ని గమనించాలా. మీరు కష్టపడి సంపాదించి పురపాలక సంఘానికి ట్యాక్స్ ఇవ్వకుంటే మీ ఇంటి ముంగట గుంపులు వచ్చి ట్యాక్స్ కట్టని గేటుని ఇట్లా కొట్టి లేపి ట్యాక్స్ కట్టాలా అని అంటారు. మరి కట్టిన ట్యాక్స్కు దుర్వినియోగం చేస్తున్నారు. మరి వీటి అరికట్టడానికి కౌన్సిలర్లు లేచి మాట్లాడాలి ప్రజల తరపున. అపోజిషన్ వాళ్ళు మాట్లాడతలేరు, రూలింగ్ వాళ్ళు చేస్తలేరు. అక్కడ ఏంటంటే ఎవరు పెద్దనో వాళ్ళు పెద్ద, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేమేం చెప్పం. బయటికి వచ్చి ఏం చెప్తారంటే ఫండ్ లేదు. మరి ఫండును ఇట్లా దుర్వినియోగం చేస్తే ఏడికెళ్ళి వస్తుంది ఫండు? నా వెనక కనిపించే జాలి కూడా ఆ డిఎస్పీ ఆఫీస్ దగ్గర నర్సరీకి పెట్టిన జాలి, క్రికెట్ ఆడే పిల్లగాళ్ళంతా ఆడకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. నేను వీటిపై ఎంక్వైరీ చేయాలని హైదరాబాద్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా మీద జూటా కేసులు పెట్టిరు మున్సిపల్ ఆఫీసర్. ఆ జాలీలు ఎందుకు పెట్టిరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చా అంటే వాళ్ళు ఎంబీ రికార్డులో రాసుకున్నారేమో. ఎంక్వైరీ జరగాలి కదా. మరి ఈ 33 లక్షల ఏం పని జరిగింది, ఆ ఫండ్ ఎటుపోయింది, అది ఎంక్వైరీ జరగాలి కదా. ప్రజలు కష్టపడి ఇబ్బందులు పడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇంటి ముంగట రోడ్డు లేదు, డ్రైన్ లేదు. మరి ఆ డ్రైన్ రోడ్డు కట్టాల్సింది పోయి క్రికెట్ గ్రౌండ్కి దానికని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్టు? అందుకోసమే బోధన్ పట్టణ ప్రజలు దయచేసి నిజాయితీ పరులని, మంచోళ్ళని ఎన్నుకోండి. వాళ్ళు కౌన్సిల్కి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలా, ప్రజలు కట్టే పన్నును దుర్వినియోగం కాకుండా చూడాలా, కరప్షన్ ఫ్రీగా అభివృద్ధిగా మాట్లాడాలా. లేకపోతే బోధన్ మన అభివృద్ధి కాకపోతే మనం రేపు ఎటుపోదాం? రేపు మా పిల్లలు ఎటుపోవాలా, వాళ్ళ భవిష్యత్తు ఎటుపోవాలా? ఎందుకు పురపాలక సంఘం అనేది ఒక గుండెకాయ. అది బాగుంటేనే బోధన్ పట్టణం మొత్తం బాగుంటుంది. దయచేసి దీన్ని గమనించి రాబోయే ఎన్నికల్లో మంచోళ్ళని ఎన్నుకోండి. పార్టీలు ఏవైనా మీ ఇష్టం, కానీ ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి, ఒక క్లీన్ నాయకుడిని ఎన్నుకోండి, కరప్షన్ ఫ్రీ నాయకుడిని ఎన్నుకోండి. మనం అన్నం వండేటప్పుడు ఒక మెతుకొని చూస్తే తెలిసిపోతుంది ఎవరెంత ఉన్నారో, ఎవరెంత నీళ్ళు ఉన్నారో. ఒక 100 రూపాయల కుండ కొంటే కూడా దానికి కొట్టి చూస్తాం ఏదైనా పలిగిపోయి ఉన్నదా అని. మరి మనం ఓట్లేసి 5 సంవత్సరాలకు మనం ఎన్నుకుంటున్నాం మన వార్డు అభివృద్ధి చేసే వాళ్ళని. దయచేసి మంచోళ్ళని ఎన్నుకోండి, మంచోళ్ళని ముందుకు తీసుకురండి. చదువుకున్న మంచి నాయకులను ముందు తీసుకొస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, నేను ఎత్తుతున్న సమస్యలపై మీకు దమ్ముంటే, మీరు వాకే క్లీన్ కాలర్ అయితే మీరు వెంటనే ఎంక్వైరీ పెట్టించండి. నేను పెట్టిన కేసు మీద
నేను సిడిఎంఏ గారికి ఈఎన్సీలో కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చిన. ఆర్డీ వరంగల్ వచ్చి ఎంక్వైరీ చేసి పేరు మరి దానికి వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి. నేను అప్పుడే మీరు నిజాయితీ పరులు ప్రజల కోసం మీరు నిజాలు నిలబడతారని నేను అప్పుడు నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మను. నేను ఎన్నైతే ఎలిగేషన్లు పెడుతున్నానో అందులో నేను తప్పు తేలితే మీరు నన్ను ఎక్కడ పడితే అక్కడ ఉరి తీయండి. అదే అక్కడ కరప్షన్ జరిగిందంటే మీరు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకుంటారని కూడా మీరు సమాధానం ఇవ్వండి. 1-2లో తెలుసుకుందాం. నేను నిలబడి సాక్ష్యాలతో మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీరేం చెప్తారు? నేను అప్పుడే చెప్తాను. లేకుంటే నేను తప్పుంటే నన్ను ఉరి తీయండి, లేదా చర్యలు తీసుకోండి. ప్రజల డబ్బును దుర్వినియోగం కాకుండా కాపాడాలని మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ.